హాజరవుతున్నారు. దయచేసి వారికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అందరికి కూడా పేరు పేరున కూటమి నాయకులకి అందరికి కూడా పేరు పేరున కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. సార్ కదిరి నియోజకవర్గంలో ఎన్నికైనప్పటి నుంచి ఎలాంటి శ్రమ అనుకూలి నిర్వహిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు ఏ రోజైతే ప్రజాభిమానాన్ని పొందే అవసరంతో ఆహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులకి స్వాగతం సుస్వాగతం. సార్ తహసీల్దార్ గారి డైరెక్షన్ ఇచ్చిన ల్యాండ్ ఎవరికైనా ఎక్కువ ఉండి వాళ్ళు బెనిఫిట్స్ కు ఎలిజిబిలిటీ లేకపోతే అది డిలే చేయొద్దండి చేయమని ఇప్పటికి చేసి అప్పటి నుంచి 8 నెలలు అవుతుంది. ఇన్షియల్ వేసి పంపిస్తే ఎట్లయితుంది కాదు, నువ్వు లేనివి పెడతాను. అవి ఇన్షియల్ వేసి పెట్టకూడదు కూడా. చంద్రన్నకు అవదు, చంద్రన్నకి ఇప్పుడు ఇందా అది చెప్తా. ఇప్పుడు పంపించినారా మళ్ళా హిందూపూర్కి? కైకు బులాలు ఎగ్గాయా? స్నేక్ కేసు తింటారు పిల్లలు చిన్నపిల్లలు. నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ సోదరుడు గొడ్డెలగల ప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండలాధ్యక్షులు సోమశేఖర్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు వెంకటరమనాయుడు సార్ గారికి, సోదరుడు బీజేపీ నాయకులు కేశవరెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నీటి సంఘం అధ్యక్షులు రామరెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు కొండయ్యన్న గారికి, సోదరుడు రమణ నాయక్ గారికి, గాండ్లపెంట ఆనంద్ గారికి, అక్క స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ బాలక్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, అదే రంగం ఇచ్చేసినటువంటి అధికారులకు, గాండ్లపెంట మండల సోదరి సోదరులకు అందరికి, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది ప్రతి వారం కూడా ఎక్కడో చోట చేస్తాను. ఇది మీ మండలంలో 2వసారి అనుకుంటే ఈ వేదికలో. ఇక్కడే గతంలో రిపీట్ అయినట్టు 2 ఉన్నాయి అంతే, ఎక్కువేం రాలా. 2 రిపీట్ అయ్యే దాంట్లో ఒకటైతే ఇప్పుడు రిజాల్వ్ చేస్తున్నాము. ఇంకా రిపీట్ అయిన దాంట్లో అసైన్మెంట్ కమిటీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అసైన్మెంట్ కమిటీని మనం ఇంతవరకు జరుపుకోలేకపోతున్నాం గడిచిన 15 సంవత్సరాలుగా. నాకు తెలిసి నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకసారి అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా అసైన్మెంట్ కమిటీలో హాజరైన. తదుపరి ఎప్పుడు కూడా అసైన్మెంట్ కమిటీ జరిగిన దాఖలాలు లేవు. దీంతో మామూలుగా భూ కబ్జాదారులకి ఎక్కువ వెసులుబాటు. ఏం చేస్తారంటే ఇంటి పట్టా అని చెప్పేసి ఒక ఆయన ఇందాక గుడిసె వేసుకున్నాను పొజిషన్ సర్టిఫికేట్ కావాలంటాడు. అది నిజమే ఉండొచ్చు అయిందేమో, కానీ దాని పేరు మీద రాజకీయ నాయకులు ఎక్కువ భాగం చేస్తుంటారు ఈ పనులు. దానికి అధికారులు ఒత్తాస పలుకుతూ ఉంటారు. అధికారులకు ఒకటే చెప్తున్నా, అప్రమత్తంగా ఉండండి. ఇటువంటి విషయాలతో నియోజకవర్గ ఇమేజ్ని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టిస్తున్నారు. రాజకీయాల్లో ఉండేటువంటి నాయకులు అధికారులు కలిసి పేద ప్రజలకు అందాల్సినటువంటి పట్టాలని వ్యాపారం చేసుకునేటువంటి దుస్థితిలో గతంలో రాజకీయాలు జరిగినాయి. గత 18 నెలల్లో ఎక్కువ భాగం వాళ్ళనే జైలుకు పంపించినాం. దాంట్లో రెవెన్యూ అధికారులు కూడా జైలుకు పోయినారు, రాజకీయ నాయకులే కాదు. దీనికి ఏ రకంగా ముద్రించినా కానీ మేమేమైతే వెనకపోలా. మా ధ్యేయం ఒకటే, నిజమైనటువంటి పేదవాడికి వాడికి ఏదైతే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఉందో మంచి చేయాలనేది, వాళ్ళకి అందజేయాల్సినటువంటి మంచిని
100కు 100% దళారీ వ్యవస్థ లేకుండా వాళ్ళకు అందజేయాలనే ఆలోచనతోనే ప్రజా దర్బార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాదు సమస్యలు అనేది నిరంతరం వస్తూ ఉంటాయి. కొంతమంది మా దగ్గరికి డైరెక్ట్గా రాలేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడతారు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంతే స్థాయిలో మా భవిష్యత్తు నాయకులు నారా లోకేష్ గారు కావచ్చు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తాను. ఈ రోజున కొంతమంది శ్మశాన వాటికలకి ఇంకా 2-3 అప్లికేషన్స్ వచ్చినాయి. గతంలో కంటే చాలా తక్కువ ఇవి. గత ప్రజా దర్బార్లో పెద్ద ఎత్తున వచ్చినాయి. ఇంకా కొద్దిమందిది ఏదైనా ఎక్స్ట్రా ల్యాండ్ ఉంటే కూడా చేసేయమని చెప్పినాం. అప్పుడు మరి ఆ కంప్లైంట్స్ అయితే రాలా. ఇవి కాకుండా 1-2 రోడ్ ఫార్మేషన్స్ వచ్చినాయి. నాయనవారిపల్లిది, అది ఆ నాయనవారిపల్లి రోడ్ ఫార్మేషన్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తాం. అంతేకాకుండా గండి చెరువుదిరి రస్తా విషయంలో కూడా సమస్య పరిష్కారం చేసినామని చెప్పేసి తహసీల్దార్ గారు చెప్తున్నారు. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి రోడ్డుకు నిధులు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్పినారు. నా దృష్టికి తీసుకురాలేదు. ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చినారు. అని ఇరిగేషన్ వాళ్ళు అయితే మాట్లాడాలి నాతో, కానీ నేనే దానికి చొరవ తీసుకొని ఆ సమస్య కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసి రోడ్డు కూడా నిర్మిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ప్రజా సమస్యలు అనేది ప్రజల అవసరాలు అనేది నిరంతరం ఎప్పటికప్పుడు కొత్తగా కూడా వస్తుంటాయి. నాయకులు కూడా, మా మండల నాయకులు కూడా ఒక అలవాటుగా పెట్టుకోండి. గ్రామాల్లో మీరు కూర్చొని గ్రామ సమస్యల మీద చర్చించుకోగలిగితే ఈ ప్రజా దర్బార్లో జనాలు ఇంకా తగ్గిపోతారు. ఎప్పుడైతే ప్రజల మధ్యకు పోవడం మనం మానేస్తే మన ఇండ్ల దగ్గర జనాలు పెరుగుతూ ఉంటారు. కొన్ని రోజులకు తిట్టుకుంటారు, కొన్ని రోజులకు మర్చిపోతారు, మనకు దూరం అయిపోతారు. కాబట్టి ఆ పరిస్థితి లేకపోకుండా మనమే వాళ్ళ దగ్గరికి పోయేసి వాళ్ళతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా అందరూ కూడా అధికారులు కావచ్చు, మా నాయకులు కావచ్చు కలిసి సమన్వయం చేసుకొని చొరవ చూపాలని చెప్పేసి కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నుంచి వారికి కూడా తెలియజేస్తూ ఉండ. ఇక పెన్షన్లు, ఒక ఆమె అయితే పాపం డెత్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మా వాళ్ళే ఎంపీటీఓ గారే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒంటరి మహిళ అంటాడు. భర్త చనిపోయిన దానికి విడో పెన్షన్ వస్తుంది, కానీ ఒంటరి మహిళ అవసరమే ఉంది బా. ఇప్పుడు ఇది చెప్తోంది కదా ఆమె, డెత్ సర్టిఫికేట్ తెచ్చినాకనే చెప్తున్నారు మీరు. అటువంటివి మీరు కొద్దిగా మనసు పెడితే, వాళ్ళు ఏదో వచ్చినారని విసుక్కోకుండా కొద్దిగా ఆలోచన పెడితే వాళ్ళకి మంచి జరుగుతుంది. దాంట్లో మీకు ఖర్చు అయ్యేది ఏం లేదు, ఇబ్బంది పడేది లేదు. వాళ్ళ కోసమే మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ, ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం కానీ నిరాశ్రయులకి, నిస్సహాయులకి మంచి చేయాలా, నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించే విధంగా వాళ్ళకి ఇల్లు వల్ల సంక్షేమం అందించాలా, నిస్సహాయులకి మనం చేయూతనివ్వాలా, అధికారులు పరిపాలన అందించడంలో వాళ్ళ దగ్గరికి పోయి పరిపాలన అందించాలనే ఒక కృతనిశ్చయంతోనే ఈ రకమైనటువంటి ప్రజా దర్బారు కార్యక్రమాలు నిరంతరం ఏర్పాటు చేస్తాం అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, పేద ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. అటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అటువంటి నాయకత్వమే ఈ నియోజకవర్గంలో కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నాము. మా మండల పార్టీకి వాళ్ళు కూడా నిరంతరం పేద ప్రజల కోసం ఆలోచించే విధంగానే మేము కూడా వాళ్ళని నడిపిస్తున్నాం. దాదాపు 80-90%, 80-90% మేర నాయకులు కూడా పేద ప్రజలకు పనిచేసేటువంటి నాయకత్వం మా పార్టీలో ఉంది. ఇప్పటికి కూడా కూటమిలో ఎక్కడ కూడా మాకు వేరే ఆలోచన ఉండదు. కాబట్టి దానికి అనుగుణంగానే ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచన చేసుకొని నడుచుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇంకొక చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే జెన్యూన్గా ఉంటే టఫ్గా యాక్ట్ చేయండి. అట్లా కాకుండా అడ్డగోలు వ్యవహారాలు ఉంటే ఎవరైనా చేస్తే కూడా మీరు టఫ్గా బొమ్మనే చెప్తాను. పోలీస్ వారికి కావచ్చు, రెవెన్యూ వాళ్ళకి కావచ్చు. భూ సమస్యల మీద మీరు లాలూచి పడినా, లేదంటే ఏ ఒక్కరికి ఒత్తాస పలికినా అది ఈ రోజున మాకు లబ్ధి చెందినట్టు, లేదంటే మా పార్టీ వాళ్ళకి ఎవరికైనా లబ్ధి చెందిందనుకోవచ్చు, కానీ దూర ప్రయాణంలో అది ఎవరికి కూడా ఈ సమాజానికి మంచిది కాదు, మాకు మంచిది కాదు, మా పార్టీకి కూడా మంచిది కాదని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలా. మా ఆలోచన చాలా స్పష్టంగా ఉన్నాం. తహసీల్దార్ గారు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మీరు ఖచ్చితంగా ఇటువంటి సమస్యల్ని ఉక్కుపాదంతోనే అణచివేసే దిశగా ఆలోచన చేయండి. ఎక్కడ కూడా మర్సీ అనేది చూపించొద్దండి, లేదంటే అపోహలు పెట్టుకోవద్దండి. వీఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్. ప్రజలు అనేవాళ్ళు ఇబ్బంది పడకూడదు. అధికారం అంటే వాళ్ళ కోసం పనిచేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి పని రాకూడదు అది. కాబట్టి దాని మీద స్పష్టంగా ఉన్నాం మేము.
మాకు ఎక్కడ అనుమానాలు లేవు, అపోహలు లేవు, మీరు కూడా పెట్టుకోవద్దని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి కూడా ఇంకొకటి చెప్తాం, శాంతి భద్రతలు పరిరక్షించడంలో మా ప్రభుత్వము ఖచ్చితంగా కఠినంగా ఉంది. ప్రత్యేకించి కదిరి నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, అధికారంలో ఉండే రాజకీయ వ్యవస్థ కావచ్చు, చాలా కఠినంగానే ఉంటున్నాం. మీరే చూస్తున్నారు, ఏ నియోజకవర్గంలో కూడా జరగనటువంటి విధంగా నేరం చేస్తే రోడ్డు మీద నడిపించేటువంటి కార్యక్రమము, వాళ్ళకి ముహూర్తాలు పెట్టించేటువంటి కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. గతంలో మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఇది మొదటిగా అపోహలు సృష్టించే ప్రయత్నం చేసినారు. ఎవరిని కొద్దిమందిని కక్ష ఊరి మీద లేదు, మాకు కక్ష ఉండేది నేరస్తుల మీద. అది మా పార్టీ వల్ల, వాళ్ళ పార్టీ వల్ల, ఇంకో పార్టీ వాళ్ళని మేము చూడడంలా. పార్టీలకు సంబంధం ఉండదు నేరస్తులతో. నేరం చేసి ప్రజల మీద దాడి చేసి బతకాలనుకునే వానికి రాజకీయ ఆశ్రయం కల్పించే విధంగా మేము లేము. ఎక్కడ కూడా దానికి అనుగుణంగా మేము ఆలోచనలు ఉండవు. చాలా కఠినంగా వ్యవహరించాలనే ఆలోచనతోనే ఉన్నాం. తద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే మొదటగా కట్టడి కావాల్సిండేది, కాపాడుకోవాల్సిండేది శాంతి భద్రతలు. గంజాయి ఉండకూడదు. ఇవన్నీ కూడా కఠినంగానే పోతున్నాం. మీరు కూడా పోలీస్ వారు కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతోనే పనిచేయమని చెప్పేసి వాళ్ళకు కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజెప్తున్నాం. దానికి అనుగుణంగానే మీ పనితీరు కూడా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఈ రోజున పేద ప్రజలు అనే వాళ్ళు ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఒక నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మండల పార్టీ నాయకుల మీద ఉంది. అంతే స్థాయిలో మండల అధికారుల మీద కూడా ఉందనేది వాస్తవం అని మీరందరూ కూడా గ్రహించుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఆ దిశగానే కలిసి అడుగులేద్దాం. మంచి నియోజకవర్గంగా 10 మందిలో గౌరవాన్ని కాపాడుకుందాం. అభివృద్ధి పదంలోకి ముందుకు పోదాం. పేదలకు ఏ ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తూ ఉందో, ఇంకా గాండ్లపేంట మండల వాసులకి నీళ్ళ సమస్య ఉంటుంది. అందరికీ వచ్చినాయి, మాకు రాలేదని. ఈ 2-3 రోజుల్లోనే టెండర్ ఫ్లోట్ చేస్తున్నారు. మీకు అది అయిపోయింది. మళ్ళీ మంత్ ఎండింగ్ కల్లా మెయిన్ టెండర్ కూడా ఫ్లోట్ చేస్తారు. వచ్చే 2-3 నెలల్లో పనులు కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాము. లేదంటే 1 నెల ఇంచుమించుగా అయినా పని పూర్తి చేస్తాం. వచ్చే సంవత్సరంలో మొన్న నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితులు మీ మండలానికి కూడా చెరువులకు నీళ్లు చూస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి రోడ్డు విషయంలో మాకు ఇబ్బందులు ఉన్నాయి. కృష్ణమోహన్ నాయుడు చాలా ఒత్తిడికి లోనవుతూ కూడా బిల్లులు రాకపోయినా ఇబ్బంది పడుతూనే ఇప్పటికి కూడా నేను ఈ రోడ్డు మీద పోయినప్పుడు ఇంకా 2-3 బాటిల్ నెక్స్ ఉన్నాయి. అది డిజైన్లో ప్రాబ్లం ఉండి ఆపెట్టినాము అప్పట్లో బ్రిడ్జెస్ది ఇది అని చెప్పేసి. దాన్ని కూడా ఏదో ఒక రంగా మోటరింగ్ చేసేటట్టు చేయి మోహన అని చెప్పేసి నేనే ముందుకు పరిగెత్తిస్తాను. దానికి స్పందించినందుకు మీ మండల ప్రజల తరపున, ఎన్పికొండ మండల ప్రజల తరపున మోహనాకి, అదేవిధంగా ఆర్ఎండ్బి అధికారులకి, NH అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం కూడా ఏదైతే ఈ ప్యాచెస్ ఉన్నాయి, మీకు ఊర్లో కొద్దిగా ముందు 2-3 ఉన్నాయి. అవన్నీ కూడా కార్యక్రమాలు మొదలు పెట్టాము. ధనియాన్ చెరువు కానీ, రకమాన్ క్రాస్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.